భారత ప్రభుత్వం పెన్షన్ విధానంలో తెచ్చినటువంటి పెన్షన్ యాక్ట్ 2025ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఇక్కడ పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరి దీనివల్ల పెన్షన్ యాక్ట్ 2025 వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంది? ఇప్పటికే ఇక్కడ ఓపీఎస్ పునరుద్ధరించాలి, సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నటువంటి సమయంలో మరి కొత్త పెన్షన్ యాక్ట్ 2025 తోటి వచ్చినటువంటి ఇబ్బందులు ఏదో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది అసలు పెన్షనర్ల విషయంలో? ఎందుకంటే సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నటువంటి సమయంలో కూడా ఇక్కడ ఉద్యోగుల్ని గౌరవించాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరేమో ఆవాజ్దో అంటున్నారు, మీ జీవితకాలం అంతా ఆవాజ్ ఇస్తూనే ఉన్నారు. ఇక్కడ రిటైర్డ్ అయ్యే సమయానికి వచ్చేసరికి వాయిస్ లేని సమయంలో మిమ్మల్ని మీ హక్కులను కాలు రాస్తున్నారు అన్నట్టు ఒక ఆవేదన మాత్రం చూస్తున్న వాళ్ళకి కలుగుతుంది. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు? మరి మీకు ఇబ్బందులు కలుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంది? మేము స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ పక్షాన ఈరోజు ఏఎస్ఎఫ్ నిర్ణయాల మేరకు పెన్షనర్ హక్కుల మీద మాకు భంగం కలిగించే పరిస్థితులు వచ్చినాయి కాబట్టి మేము బ్లాక్ డే నిర్వహిస్తున్నాం. మా పెన్షనర్లు 35-40 సంవత్సరాల ఉద్యోగం చేసి ఈనాడు పెన్షనర్గా మరి వాళ్ళ ముందుంటే మనకు పెన్షనర్గా రావాల్సిన బకాయిలు, పెన్షనర్స్గా రావాల్సిన ప్రయోజనాలు అందడం లేదు. దీనికోసం గతంలోనే 1982లో నకారా గారు, డిఎస్ నకారా గారు అని ఆయన మాకు ఆదర్శం. ఆయనే కొన్ని సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో కోర్టు వేసి ఎన్నో ఫలితాలను సాధించారు. అప్పటి నుంచి పెన్షన్లను సామాన్యంగా జీవిస్తున్నాం. ఇటీవలి కాలంలో వచ్చిన ప్రభుత్వాలు మరి ఈ పెన్షన్ వాల్యుయేషన్ యాక్ట్ మా దొంగచాటున మరి కేంద్ర ప్రభుత్వం మరి లోక్సభలో ప్రవేశపెట్టి ఇప్పటి నుంచి వర్గీకరణ చేయడం జరుగుతున్నది. ఈనాటి వరకు ఉన్న పెన్షన్లు ఒకటి, రాబోయే కాలంలో వచ్చే పెన్షన్ ఒకటి. ఆ చివరి దశలో మరి పెన్షన్ ఎందుకు, వీళ్ళకు డిఏలు ఎందుకు, పిఆర్సీలు ఎందుకు, వీళ్ళకి పెన్షన్లు ఎందుకు అనే పరిస్థితి తీసుకొస్తున్న క్రమంలో ఈరోజు మేము బ్లాక్ డే నిర్వహిస్తున్నాం. ఏదేమైనా ప్రభుత్వాలు వారి సౌలభ్యాలు పొందుతూ మిత్రుడు చెప్పిండు, ఎమ్మెల్యేలు ఒకరోజు చేసినా, ఎన్ని టర్ములు చేసినా మొత్తం జీవితాంతం పెన్షన్ వస్తుంది. భార్య పిల్లలకు కూడా పెన్షన్ వస్తుంది. ఇక్కడ మేము సర్వే చేసినాం 35-40 సంవత్సరాలు సర్వే చేసి మరి ఆ పరిస్థితుల్లో మేము మా హక్కుల కోసం పోరాడే క్రమంలో ఈనాడు బ్లాక్ డే నిర్వహిస్తున్నాం. ఏదేమైనా దొంగచాటుగా ప్రవేశపెట్టిన వాల్యుయేషన్ కేంద్ర ప్రభుత్వం చేయాలి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో కావద్దు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాకు రావాల్సిన ప్రయోజనాల హక్కులను తొందరగా రూపొందించాలని కోరుతున్నాను. ఓకే, మీరు వయసులో ఉన్నంతసేపు మీ చెమటను, రక్తాన్ని ధారపోసారు, మీ శ్రమను కూడా ఇస్తున్నారు. మరి వార్ధక్యంలోకి వచ్చేసరికి ఇక్కడ పిల్లలు కూడా ఇప్పుడు అందరికీ అందుబాటులో లేనటువంటి సమయం. ఈ సమయంలోనే పెన్షనే ఒక ఆధారంగా బతుకుతూ ఒక కాన్ఫిడెంట్గా గౌరవంగా బతికేటువంటి అవకాశం ఇస్తుందనే ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరుతున్నటువంటి మరి ఉద్యోగస్తులకు మరి వార్ధక్యంలోకి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి అనుకున్న స్థాయిలో లేకపోవడం వల్ల పెరుగుతున్న రేట్లకు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సమయంలో మరి ప్రభుత్వాలు ఎందుకు ఇంత ఉదాసీనత వైఖరి, మరి ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే గత కొంతకాలం నుంచి చూసినట్టయితే పెన్షన్ల విషయంలోనే అనేక ఇబ్బందులు కూడా తలెత్తుతున్నటువంటి విషయంలో మీకు స్పష్టంగా గోచరిస్తున్నటువంటి అంశాలు ఏం కనిపిస్తున్నాయి ఇందులో? ఈరోజు ముఖ్యంగా మనం వాల్యుయేషన్ యాక్ట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దాని మీదనే వెంటనే రద్దు చేయాలని, పెన్షన్ బెనిఫిట్స్కు అసౌకర్యంగా లేదా అన్యాయం జరిగే ఈ యాక్ట్ వెంటనే రద్దు చేయాలని మరి ఈరోజు నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు వాల్యుయేషన్ యాక్ట్ అనేది రద్దు చేయడానికి ఉద్దేశించి నిరసన ఆ రోజు తీసుకొచ్చిన మరి జీవో ప్రతులని కూడా ఈరోజు మరి చించివేసి దహనం చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. సహజంగా మీకు అందరికీ తెలుసు, 35-40 ఏళ్ళు ప్రభుత్వంలో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేసి పదవీ విరమణ పొందిన తర్వాత మరి మా ఉద్యోగ సమయంలో దాచుకున్న డబ్బులు కావచ్చు, వివిధ రూపాలుగా దాచుకున్న అనేక మరి డబ్బు ఏది ఉందో దాన్ని మేము పొందడానికి మరి 22 నెలలు ఆగవలసిన పరిస్థితి రావడం అవుతుందో మీరు పేపర్లో కానీ మీడియాలో కానీ చూస్తున్నారు. అనేక మంది కూడా ఆర్థిక సంక్షోభానికి, మరి ఆర్థిక అసమానతకు గురై, మరి మానసిక ఒత్తిడికి గురై చనిపోయిన పరిస్థితులు కూడా మనం పేపర్లో వార్తలు చూస్తున్నాం. దౌర్భాగ్యం. ఇలా ప్రభుత్వ ఉద్యోగులమే, ఇలా వేరే వాళ్ళం కాదు. ఇలా మా వివిధ రూపాలుగా దాచుకున్న డబ్బుని మాకు ఇవ్వడానికి 22 నెలలుగా రోడ్డు మీద పడేసి అనేక ధర్నాలు చేసిన, ఆందోళన చేసిన, నిరసనలు చేసిన, హర్తాలు చేసిన, విజ్ఞాపన పత్రాలు ఇచ్చిన, మంత్రులను కలిసిన, చీఫ్ సెక్రటరీలను కలిసిన, ఆర్థిక కార్యదర్శిని కలిసినా కూడా మరి మా డబ్బులు మాకు ఇవ్వడం లేదు. సరే, ప్రభుత్వ బాధ్యత. ఇలా ఉద్యోగులుగా మేము ఉండి పదవి విరమణ చేసిన తర్వాత మాకు వెంటనే మా బకాయిలన్నీ మాకు ఇచ్చి గౌరవంగా సాగనంపే పరిస్థితి ఉండాలి. దాన్ని గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అనుసరించడం లేదు. మరి ఇప్పటికి కూడా మేము కోరుకునేది ఏంది, 35 ఏళ్ళు ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా గౌరవం పొందిన మా తర్వాత మేము అదే స్థాయిలో బకాయిలు పొందలేకపోతున్నాం.
రోడ్డు మీద పడే పరిస్థితి ఇవాళ మరి మా పిల్లలు అందుబాటులో లేక కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, మరి ఇల్లు నిర్మాణం కావచ్చు, ఇటువంటి అనేక ఆర్థిక అంశాలతో కూడి పదవీ విరమణ తర్వాత వచ్చే బకాయిల కోసం మరి వాటి అనేక ఒక ప్లాన్లు మనం ఏర్పాటు చేసుకొని ఉండే పరిస్థితి మనకు రాలేని పరిస్థితి అనేది ఉందో దౌర్భాగ్యం. దాంతోపాటుగా దేశవ్యాప్తంగా ఇంకా పుండు మీద కారం జల్లినట్టుగా ఈరోజు భారత ప్రభుత్వం ఏతుందో మాకు మరి పెన్షన్లందరినీ విడదీసి మరి పాత పెన్షన్దారులు కొత్త పెన్షన్లను విడదీసి మరి రాబోయే రోజుల్లో మాకు ఎటువంటి బెనిఫిట్స్, ఎటువంటి రాయితీలు, ఎటువంటి పెరుగుదల లేకుండా తీసే ఒక కుట్రపూరితమైన జీవో వాల్యుయేషన్ యాక్ట్, ఫైనాన్స్ యాక్ట్ ఏదుందో అది మరి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఒక సంవత్సర కాలం అయిపోయింది, మరొక సంవత్సరం తర్వాత ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ల ముందు ధర్నా చేస్తున్నాము. ఇక ముందైనా భారత ప్రభుత్వాన్ని, మరి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మరి పెన్షన్ల సమాఖ్య జేఏసీ తరఫున మేము విన్నవిస్తున్నాము. వెంటనే ఈ వాల్యుయేషన్ ఫైనాన్స్ యాక్ట్ను వెంటనే రద్దు చేసి మన పెన్షన్లు గత 54 సంవత్సరాల నుంచి పొందే బెనిఫిట్స్, మేము సాధించుకున్న బెనిఫిట్స్, పెన్షన్ హక్కులను యథావిధిగా కొనసాగించాలని, మీలాగా మేము వెంటనే నిమిషంలో ఒక బిల్లు అమెండ్మెంట్ చేసుకొని మీ పెన్షన్లు పెంచుకునే పరిస్థితి లేదు మాకు. ఉండబడి పెన్షన్లు పొందడానికి మేము రోడ్డు మీద పడుతున్నాము. అటువంటి పరిస్థితి నుంచి మమ్మల్ని విడుదల చేయాలని, వెంటనే ఫైనాన్స్ యాక్ట్ రద్దు చేయాలని ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. సార్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు వాస్తవంగా దాదాపు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా సరే ఉద్యోగం అని వచ్చేసరికి కొంత మీకు పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, ఒక పైసా కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఇట్లాంటి సమయంలో ఎందుకు ఇంత వ్యవస్థను చూస్తున్నారు? సార్ మీరు అడిగిన మీ ప్రశ్నకు ధన్యవాదాలు సార్. ఎందుకంటే సమాజం కర్తవ్యాన్ని, పాలకుల కర్తవ్యాన్ని గుర్తించే మాట మీరు మాట్లాడండి సార్. సార్ ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే సార్, పాలకుల వ్యక్తిగత స్వార్థాల కోసం మమ్మల్ని బలి చేస్తాను సార్. పాలకుల వ్యక్తిగత స్వార్థాలు, ఈ పార్టీ ఆ పార్టీ అనే లేదు సార్. ఏ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళ వ్యక్తిగత ఎజెండా కోసమే సమాజంలో చిచ్చులు పెట్టి, ప్రజలకు మరియు ఉద్యోగులకు చిచ్చులు పెట్టి, ఉద్యోగులే వీళ్ళ ఖజానా అంతా తింటారనే చిచ్చులు పెట్టి విభజించి పాలించి మేము అధికారంలో ఉండాలి, ఏదో పాచిక వేసి మేము అధికారంలో ఉండి మా వ్యక్తిగత ఆస్తులు కూడా పెట్టుకోవాలనే ఎజెండాతో వస్తున్నారు. కానీ సమాజం అభ్యున్నతికి ఈ పాటుపడాలనే ఎజెండాతో తెలియదు సార్. వీళ్ళందరూ సార్ ఇప్పుడు ఉన్న ఉద్యోగులందరూ వాళ్ళు మెచ్చిన స్కేల్ ఇస్తేనే వాళ్ళ ఉద్యోగాలకు వచ్చింది సార్. వాళ్ళు నచ్చిన ఈ స్కేల్ తోటి తీసుకుంటారు. సమాజాన్ని దోచుకునేది ఎక్కడ సార్? మమ్మల్ని ఒక బూచిగా చూపెట్టాల్సిన అవసరమూ లేదు సార్. మరి ఇంకో బూచిగా చూపెట్టి వాళ్ళు అధికారానికి వస్తారు సార్. ఇప్పుడు మీకు సరి అయిన పరిపాలకుడు, దక్షత గల కార్యవర్గం ఏర్పడాలంటే సరి అయిన వేతనాలు ఇచ్చి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు తక్కువ వేతనాలు ఇస్తే అంటే మీకు సరి అయిన అవుట్పుట్ రాదు, సరి అయిన జ్ఞానం ఉన్న వ్యక్తిని ఉద్యోగంలోకి రాడు. అప్పుడు సమాజం నువ్వు చేసిన పథకాలు సమాజంలో ప్రజలకు అందించే క్రమం లోపల ఈ వ్యవస్థ మొత్తం, ప్రభుత్వ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. పాలకులకు వచ్చే ప్రతి పైసే కానీ, మంచి పేరే కానీ, ఏదే కానీ ప్రభుత్వ ఉద్యోగుల వల్లనే వస్తుండే సార్. ఇప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందిందంటే ఉద్యోగుల కాయ కష్టం మీద ఆధారపడి వృద్ధి చెందింది సార్. ప్రజలకు పథకాలు అందియాలన్నా ఉద్యోగస్తులే, నిర్ణయాలు చేయాలి. పాలకులకు తెలియకపోతే రూల్స్ రెగ్యులేషన్ చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి చేయాలన్న ఉద్యోగస్తులే సార్. ఆయన ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఆఖరికి క్లర్క్ అయినా కావచ్చు సార్. అంతేగాని వాళ్ళ విధానం అయితే కాదు సార్, వాళ్ళ విధానం అయితే కాదు. కాబట్టి మామూల సార్ ఇప్పుడు మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగి తల్లిదండ్రులకు చూసుకోకపోతే 15% కట్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో జమ చేస్తూ ఉన్నారు సార్. మేము కూడా కోరుతా ఉన్నాం సార్. మాకు పెద్ద తల్లిదండ్రులు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఫస్ట్ ఎవరి మీద కేసు పెట్టాలి? మేము ఎవరి మీద కేసు పెట్టాలి? మాకు తల్లిదండ్రులు లాంటి వాడిని వాళ్ళు, మా బాగోగులు నువ్వు చూస్తాను లేవు, మేము ఎవరిని అడగాలి? ఎవరి మీద కేసు పెట్టాలి? ఈ వ్యవస్థ మీద ఎవరి మీద కేసు పెట్టాలి? ఫస్ట్ ఎవరి దగ్గర కట్ చేయాలి? ఇది ఈ ప్రభుత్వ పాలకులు ఫస్ట్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాతనే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వెళ్ళి జీతాలు కట్ చేస్తామనే ఆ చట్టం తీసుకురావాలి సార్. ఫస్ట్ వాళ్ళు నైతిక ప్రవర్తనగా ఉండి మిగతా వాళ్ళందరూ మాట్లాడాలి. యథా రాజా తదా ప్రజ. వాళ్ళే సక్రమంగా విధానంగా లేనప్పుడు ప్రజల్ని ఎట్లా సక్రమంగా గైడ్ చేయగలుగుతారు సార్ వీళ్ళు? మాకెట్లా సర్వీస్ మోటో ఇవ్వగలుగుతారు వీళ్ళు? కాబట్టి ఫస్ట్ వాళ్ళు మారాలి. ఎవరికి ఏది ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి. ఎవరిని కష్టార్జితాన్ని తీసుకోవచ్చు సార్. ఇది సంక్షేమ రాజ్యం. మేము కూడా ఓటర్లమే, మేము కూడా ప్రజలమే. మాకు కూడా ఆకలి దప్పులు ఉంటాయి, రాగద్వేషాలు ఉంటాయి. మా ఆకలి దప్పులు పట్టించుకొని ప్రభుత్వాలు ఎందుకు సార్ వీళ్ళు ఇదే మాట చెప్పి వచ్చింది అధికారంలోకి. మాకు ఎన్ని మాయ మాటలు చెప్పింది అధికారంలో రావడానికి. మమ్మల్ని ఇన్ని రకాలుగా మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. ఇవాళ ఈ పెన్షనర్లు, ఉద్యోగులు లేకపోతే ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు తక్షణమే నెరవేర్చాలి. మా పిఆర్సీ ఇవ్వాలి, డిఏలు ఇవ్వాలి, హెల్త్ కార్డు ఇవ్వాలి,
కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసుకోవాలి సార్. మంచి ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు సార్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పెన్షన్లు మాత్రం చాలా వాల్యుబుల్ పాయింట్స్ రైజ్ చేస్తున్నారు. 3-4 దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి తాము అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎన్నో ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మాకే ఉన్నది. ఇక్కడ పాలకులు మాత్రం 5 ఏళ్లకోసారి మాట్లాడుతూ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి పెన్షన్ల జీవితాలతో చెలగాట మారుతున్నారనే ఒక ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 2025 యాక్ట్కు సంబంధించినటువంటి పెన్షన్ విధానాన్ని రద్దు చేసి తమ జీవితాలకు ఒక రిటైర్మెంట్ అయిన తర్వాత గౌరవంగా సాగనంపే అటువంటి ఒక ప్రయత్నాలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ కలెక్టరేట్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.